చూసావా? క్షణంలో ఎంత పెద్ద ఘటన తప్పించుకున్నామో. అందుకే సించాన్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు బయటికి పెద్దవాళ్ళకి చెప్పేసి వెళ్ళాలి. అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా వెళ్ళిపోతే ఎవడొచ్చి ఎప్పుడు కిడ్నాప్ చేస్తాడో కూడా మనం చెప్పలేము. కాబట్టి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయ్స్ అసలు ఏమైందో తెలుసా? నేను పడుకున్న టైంలో సించాన్ గడైతే డోరీమాన్ గడి దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలోనే వీడినైతే కొంతమంది కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్ళి దాచిపెడేశాడు. వాడేమో ఐరన్ మ్యాన్ సూట్లు అడిగేసరికి తీసుకువెళ్ళి ఏదో ఒకళ్ళ నాన్న తంటాలు పడి నేనైతే మాత్రం వాడికి సూట్లు ఇచ్చినట్టు ఇచ్చి సించాన్ గాని పంపించగానే వెంటనే వీడిని తీసుకొని వచ్చేసాను. అది జరిగింది. సించాన్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఎందుకంటే కిడ్నాపర్స్ ఎప్పుడు ఏ టైం నుంచి వస్తారో తెలియదు కాబట్టి మీరు కొన్ని రోజులు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటేనే చాలా మంచిది. తప్పకుండా మామా. ఇంకొకసారి ఎప్పుడు నీకు చెప్పకుండా బయటికే వెళ్ళము. థ్యాంక్ యూ సో మచ్ మామా. కరెక్ట్ టైంలో వచ్చి మమ్మల్ని రక్షించావు. అవును మామా, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నువ్వు లేకపోతే సించని గని వాళ్ళు వదిలే వాళ్ళే కాదు. సర్లే, ఇంకా మ్యాటర్ కోసం వదిలేసేయండి. అయ్యిందేదో అయిపోయింది. ఇక నుంచన్నా బయటికి వెళ్ళినప్పుడు నాకు ఒక మాట చెప్పేసి వెళ్ళండి. సరే సరే పద, చాలా టైం అయింది, పడుకుందాం. నాకు మీరు కాకమ్మ కవులు చెప్పకండి. నేను చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి. అర్థమవుతుందా? ఒకవేళ నేను చెప్పిన పని మీరు చెయ్యనట్టయితే కనుక ఇదిగో మీ పిల్లల్ని నేను అస్సలు వదిలిపెట్టను. వాళ్ళని చంపేసి మీ దగ్గరికి పంపిస్తాను. మర్యాదగా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. ఆ ఇద్దరు పిల్లగాల్ని మీరు కిడ్నాప్ చేయలేదంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు కదా, సించాన్, డోరీమాన్. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు నా దగ్గరికి రావాల్సిందే. ఒకవేళ రాని పక్షాన మీ పిల్లల్ని నేను కిడ్నాప్ చేస్తాను. తర్వాత చూసుకుందాం ఎవరు ఎవరిని వదలాలో. సార్, దయచేసి అంత పని మాత్రం చేయకండి. మీరు చెప్పినట్టే మేము ఆ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసుకుని వస్తాం. మాకు మీరు ఒక్క అవకాశం ఇవ్వండి. ఇప్పుడు దాకా మమ్మల్ని నమ్మారంటే మా మీద మీకు నమ్మకం ఉన్నట్టే కదా సార్. ఇదే లాస్ట్ అవకాశం. ఎలా ఉన్నా సరే ఆ పిల్లల్ని మేము కిడ్నాప్ చేసుకునే వస్తాం సార్. మాకు రేపు సాయంకాలం దాకా మీరు అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ పిల్లల్ని మేము కిడ్నాప్ చేస్తాం సార్. ఇది ఒక్కసారికే మమ్మల్ని నమ్మండి. ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్. కరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి ఒక 5 నిమిషాల్లో రీచ్ అవుతాం సార్. ప్లీజ్ సార్, ఇది ఒక్క అవకాశం. ఓకే రేయ్, సార్ నేను ఏదో ఒకలా బతిమానాను. ఏదో ఒకలా మనం ఆ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి వాడికి అప్పు చెప్పామంటే వాడు ఇంకా మన జోలికి రాడురా. ఏదో ఒకలా ఈ పిల్లలిద్దరిని మనం కిడ్నాప్ చెయ్యాలి. ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి అసలు ఈ పిల్లలు ఎక్కడున్నారో మనం వెతకాలి. అయినా ఆడికి కావాలంటే ఆడే కిడ్నాప్ చేసుకోవచ్చు కదన్నా. మనకెందుకు ఇలాగా లేనిపోని అన్ని చెప్పి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు వాడు. రే బాబు, నా దగ్గర అంటా అన్నావు. వాడి దగ్గర అసలు అనక, అసలేం మంచోడు కాదు. సరే సరే, మనమైతే వాడింటి దగ్గరికైతే వచ్చేసాం. మనం జాగ్రత్తగా వెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని చాలా చక్కగా కిడ్నాప్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఎవరికి డౌట్ రాకూడదు. సరేనా? నా వెనకతలు నేను చెప్పినట్టు నడుచుకుంటూ రా. నువ్వు అటు ఇటు కదిలి ఏదన్నా కింద పడేసావంటే ఆ విజయగాడి చేతిలో నువ్వు నేను కూడా బలైపోతాం. కాబట్టి జాగ్రత్తగా రా. ఓకే? ఎలా ఉన్నా సరే ఈరోజు ఆ ఇద్దరు పిల్ల పిచ్చుకుల్ని కిడ్నాప్ చేసుకుని తీసుకుపోతాను. అస్సలు వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు వదిలేనంటే మా బాస్ నన్ను వేసేస్తాడు. నన్ను కాదు, నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడంట. వాడికి అస్సలు మానవత్వం కూడా లేదు. కాబట్టి మనం ఈ పిల్లల్ని కిడ్నాప్ చేయక మనకి వేరే ఆప్షనే లేదు. సరే సరే, చాలా చక్కగా పడుకున్నారు. అరే, ఈ విజయగాడు కూడా ఇంటిలోనే ఉన్నాడు రా. మనం చాలా జాయిగా వెళ్ళి వాడిని కిడ్నాప్ చేయాలి. అర్థమవుతుందా? ఎందుకన్నంత భయపడుతున్నారు? పదండి, వాళ్ళిద్దరిని ఇప్పుడే తీసుకుని పోదాం. చిన్న పిచ్చుగాలి వాళ్ళు, వాళ్ళంతా జేబుల్లో వేసుకుని తీసుకుపోవచ్చు. ఈ కీచుకొని తీసుకుని అరకరా. ఆ విజయగాడు లెగిసాడంటే నన్ను కూడా స్విమ్మింగ్ పూల్ లో వేసి తొక్కేస్తాడు. కాస్త సైలెంట్ గా ఉన్నావంటే వీళ్ళని ఏదో ఒకలా కిడ్నాప్ చేయొచ్చు. రే రా 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 రా, వాడి లెగిసేలాగున్నాడు. మనం దాక్కోవాలి. రే, నీకలా పిలుస్తుంది, ఫాస్ట్ గా వచ్చి ఇటు పక్క దాక్కో. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదేట్రా నీకు? పిలకలేసుకుని అక్కడే నుంచొనుంటావు. చెప్తున్నానా? వాడు వస్తున్నాడు. సైలెంట్ గా ఉండవు. ఎక్కువ మాట్లాడి నన్ను మాట్లాడించుకో. మళ్ళీ వాడికి మనం రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోతాం. అమ్మోయ్, ఈ విజయగాడు కరెక్ట్ టైంకే బయటకు వచ్చేలాగా ఉన్నాడు. మనం జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. వాడికి దొరికామంటే అయిపోతాం. రే, నీకు వాడి కోసం తెలీదురా నాయనా. వాడు ఒక మెంటల్ క్యాండిడేట్. నీకు అర్థం కావట్లేదు వాడి కోసం చెప్తుంటే. సరే సరే, ఇప్పుడు వచ్చిన టైం బాలేనట్టుకుంది. మనం ఇంక పోదాం పదా. మనకే మంచిది ఇక్కడి నుంచి పోతాయి. రేపు ఆ విజయగాడు ఇంట్లో లేని సమయం చూసి మనం ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుపోదాం. అదే కరెక్ట్ సమయం. వాడు ఇంట్లో ఉండగా వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళాలంటే అది చాలా అంటే చాలా కష్టం. ఒకవేళ వాడు లెగిసాడంటే
మనల్ని అస్సలు బ్రతకనివ్వడు. ఏహ ఈ అలారం ఒకటి పడుకున్న సమయంలో డిస్టర్బ్ చేస్తుంది. ఒక్క రోజన్నా సరే మనశ్శాంతిగా పడుకుందామంటే ఈ అలారం పొద్దున్నే 6 గంటలకి కిక్ అని కొట్టి మొత్తం నిద్ర మొత్తాన్ని స్పాయిల్ చేసి పాడేస్తుంది. గాయ్స్, మీకు కూడా ఇలాగే ఈ అలారం ఎప్పుడైనా డిస్టర్బ్ చేసిందా? కింద కామెంట్ చేసి చెప్పండి. అమ్మా, మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలా? ఈ కిడ్నాపర్లు ఏమో ఎప్పుడు వచ్చి వీళ్ళని కిడ్నాప్ చేస్తారో అర్థం కావట్లేదు. ఒకవైపు ఏమో డ్యూటీకి వెళ్ళాలి. సరే సరే, ఈ చాప్ గడి ఇక్కడే ఉన్నాడు కదా, ఒకసారి వీడికి చెప్పేసి మనం వెళ్దాం. రే చాప్, నీతో అవసరం పడింది. ఏట్రా బాబా, పొద్దున్న నువ్వు పడుకోవో నన్ను పడుకోనివ్వో, ఏదో ఒక పెంట పెడతావు. సరేగానే ఎందుకు వచ్చావు చెప్పా. రే చాప్, నీకు తెలుసు కదా సించన్ గాని కొంతమంది కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారని. వాళ్ళు మళ్ళీ వచ్చి సించన్ గాని కిడ్నాప్ చేయడానికి ట్రై చేయొచ్చు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి కాస్త జాగ్రత్తగా వాళ్ళిద్దరిని చూసుకో. అర్థమవుతుందా? నీకే చెప్తుంది. నువ్వు పోరా, ఈ చాప్ గడు ఉండగా ఎవరు ఏం చేయలేరు. వాళ్ళని అర్థమవుతుందా? పో పో, ఎవడన్నా వస్తే ఇక్కడికే ముక్క లాగేస్తాడు ఈ చాప్ గడు. సరే సరే, జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుందా? ఊరి మీదకి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ తిరక్క ఎక్కువసేపు. రే సించాన్, డోరిమాన్, లేవండి ఒకసారి. రే సించాన్, డోరిమాన్, లెగండ్రా, లెగండి. టైం ఎంతైందో చూసారా? 7 దాటేసింది, లెగండ్రా. రే, మీ ఇద్దరికి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను వచ్చేదాకా మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకండి. ఒకవేళ బోర్ కొట్టినట్టయితే కనుక ఇక్కడే కూర్చొని ఏదో గేమ్ ఆడుకోండి. అర్థమవుతుందా? అంతేగాని బయటికి వెళ్తాను అలా షికార్లు చేస్తానంటే ఆ కిడ్నాపర్స్ ఎటు నుంచి వస్తారో నాకు కూడా తెలీదు. జాగ్రత్త. అంత జరిగిన తర్వాత మళ్ళీ బయటికి ఎందుకు వెళ్తాం? బుద్ధున్నవాడు ఎవడు బయటికి వెళ్ళడు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా మామా. నువ్వు వచ్చేదాకా మేము ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాం. సరే సరే, జాగ్రత్త. అక్కడికి ఇక్కడికి తిరగమాకండి. అమ్మయ్యా, వీళ్ళు బయటికి వెళ్ళరు కాబట్టి ఇప్పుడు మనశ్శాంతిగా మనం ఆఫీస్లో వర్క్ చేసుకోవచ్చు. రే చాప్, చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్తగా చూసుకో. సరే సరే, వాడు ఏదో పనిలో ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, ఇప్పుడు కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే చాప్ కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా చూసుకుంటాడు. ఓకే, మనమైతే జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళి ఈవినింగే వచ్చేయచ్చు. ఓ షెట్, ఆల్రెడీ నాకు ట్రవర్ 4 సార్లు కాల్ చేశాడా? ఓరి నాయనో, ఫాస్ట్ గా వెళ్ళాలి, లేదంటే నా మీద ఖచ్చితంగా సీరియస్ అవుతాడు. అన్నా, విజయ్ గడి వెళ్ళిపోయాడు. మనకిదే కరెక్ట్ సమయం. వెళ్ళి ఆ ఇద్దరు పిల్ల పిచ్చుగాల్ని కిడ్నాప్ చేసేయొచ్చు. నాకు కళ్ళు పోలేదురా, కనబడుతుంది. వాడు వెళ్ళడం నేను కూడా చూశాను. అదే ఇప్పుడు కరెక్ట్ సమయం. వెళ్ళి ఆ ఇద్దరు పిల్ల పిచ్చుగాల్ని కిడ్నాప్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాడు లేడు, ఇప్పుడు మనల్ని ఆపే వాళ్ళే లేరు. అదే వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. ఒకవేళ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడంటే మనిద్దరిని పండబెడతాడు. పద పద, ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసుకోవాలి. రాయ్, వచ్చేస్తున్నాను రా. అయిపోయారా ఈ రోజు నా చేతుల్లో మీరు ఇద్దరునే. మీ ఇద్దరిని ఎవ్వరు కాపాడలేరు. ఆహా, ఇద్దరు ఎంజాయ్మెంట్ లో డాన్స్ చేసుకుంటున్నారా? రేయ్ పిల్లల్లారా, మీ ఇద్దరిని కిడ్నాప్ చేయడానికే వచ్చాడ్రా ఈ సాల్మాన్ బాయ్. మిమ్మల్ని వదిలిపెట్టడు. రే డోరిమాను, ఒక్కసారి వెనక్కి చూడు. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చారా? రేయ్, అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? పోండి పోండి. మా మామకు తెలిసిందంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టు. ఇక్కడే కిందేసి తొక్కేస్తాడు. మీరు మా మామ ఉన్నప్పుడు రాలేదు, వచ్చుంటే గనక అయిపోయేవాళ్ళు. రే డోరిమాను, నన్ను కిడ్నాప్ చేసింది మరి ఎవరో కాదురా, ఇదిగో ఈ బండంకుల్ నన్ను కిడ్నాప్ చేశాడు. ఏంట్రా సించన్, నువ్వు చెప్పేది నిజమేనా? ఏ బండంకుల్, మర్యాదగా ఇక్కడి నుంచి పో. మా మామ వచ్చాడంటే మిమ్మల్ని కిచిడి కిచిడి చేసేస్తాడు. కిచిడి చేయడానికే మీ మామ ఆఫీస్కి వెళ్ళడని మాకు తెలుసురా. మీ మామ సాయంకాలం దాకా రాడు. ఈలోగా మీ ఇద్దరిని కిడ్నాప్ చేసుకుని తీసుకుపోతాం. చూడండి ఎలా చూస్తున్నారు. పర్ఫెక్ట్ గా దొరికారా మీరిద్దరు నాకు. మీ ఇద్దరిని తీసుకెళ్ళి మా బాస్ కి అప్పు చెప్తే నన్ను పొగిడి నాకు చాలా డబ్బు ఇచ్చి నన్ను వదిలేస్తాడు. అయిపోయారా మీరు, మిమ్మల్ని వదిలిపెట్టను నేను. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చెయ్యొద్దు. రే చాప్, ఎక్కడికి వెళ్ళావురా? ఫాస్ట్ గా రా, మమ్మల్ని రక్షించాలి నువ్వే. రే చాప్, ఎక్కడికి వెళ్ళావురా? ఆ కుక్కొచ్చి మిమ్మల్ని ఏమన్నా రక్షించేస్తుంది అనుకున్నారా? అదొచ్చిందంటే ఒక్క తన్ని కింద పడుకోబెడేస్తా. అర్థమవుతుందా? ఆ కుక్క వచ్చినా మిమ్మల్ని కాపాడలేదురా. ఆంధ్రా బాబా, ఈ మధ్యన బాగా అలసట వచ్చేస్తుందా? ఏటోగానే ఈ మధ్యన నీళ్ళు ఎక్కువ తాగట్లేదు. ఎందుకోగానే తాగబుద్ధి కావట్లేదు. సర్లే, బయటకు వెళ్ళమనే బామ్మకి తెలియకూడదు. ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదేంటిదే, ఏదో సౌండ్ వస్తుందా? కొంప తీసి సించనగడా ఏంటి నన్ను పిలుస్తుందా? చాప్ 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 అంటుండా. ఊరా, వీడికి పిలుస్తున్నాడా? కొంప తీసి యోలన్నా వచ్చినారా ఏట ఇంటిగా?
వచ్చేస్తాడు ఆగరా సించానా ఈ చాపు కూడా వచ్చేస్తున్నాడా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఏందిదే ఏదో కిడ్నాపర్ వ్యాన్ లాగా ఉందే ఊరే కొంప తీసి ఏలుగాను వచ్చారా ఏంటా అయిపోయారా మీరు ఆ చేతిలో అమ్మా ఏ ఒకట కరెక్ట్ టైంకి సరిగ్గా పరిగెట్టను ఎప్పుడోనే ఇలాగే చేస్తాను అమ్మోయ్ ఇది కిడ్నాపర్ గడు వ్యానే అయిపోయారా నా చేతిలో ఈ చాపు గడు వచ్చేసాడు రే సించానా వచ్చేసాను చూడురా మిమ్మల్ని ఏడిపించిందా రే ఏమైందిరా సించానా రే చాప్ ఎక్కడికి పోయావురా వీడు మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాడు రే నువ్వే మమ్మల్ని కాపాడాలరా ప్లీజ్ రా చాప్ ఏటా నువ్వు అంటుందే ఏలనే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చిందే రేయ్ మీకు మర్యాదగా చెప్తున్నాను నేను ఉన్నానని తెలియక మీరు ఏడకొచ్చినట్టుకున్నారా బాండా లేదంటే ఈ చాపు గడి మిమ్మల్ని కరిచేసి మొక్క లాగేస్తాడా అర్థమవుతుందా ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోతేనే మీకు మంచిదిరా వెళ్ళిపోండి ఇక్కడ నుండి ఫాస్ట్ గా నన్ను మీరు అస్సలు తట్టుకోలేరు మీకెరా చెప్తుంది వెళ్తారా ఎలరా ఇక్కడ నుండి బోడి కుక్కవి నీకు మేమెందుకు భయపడతాం ఏట్రా అన్నా నన్నే బోడి కుక్క అంటావా అయిపోయావురా నీ మొక్క లాగేస్తాను ఈ రోజు అద్దా ఎంత రుచికరంగా ఉందో ఈడు మొక్క చించానా లేదంటే ఈడా నన్నే బోడి కుక్క అంటాడా నువ్వేట్రా నుంచో చూస్తున్నావు పరిగెట్టకుండా ఈ చాపు గడి నిన్ను కరడనుకున్నావా నువ్వేమైనా సూపర్ అనుకున్నావా ఏట ఆగండ్రా ఆగండా భలే గుందరా మీ మొక్క రుచికరంగా అనిపించిందా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి రసించానా అర్థమవుతుందా అయిపోయాడు లేదంటే నన్నే ఇన్సల్ట్ చేసి మాట్లాడతాడా ఈ చాపు గడతాం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి ఎలాగ పడతా అలా మాట్లాడితే ఇలాగే ముక్కలాగేస్తాడు వీళ్ళకి తెలియదు రసించానా నా కోసం పూర్తిగా చెప్పాలి కదా నువ్వా రే చాప్ థ్యాంక్ యూ సో మచ్ రా కరెక్ట్ సమయంలో వచ్చి మమ్మల్ని రక్షించావు సూపర్ రా నువ్వు నిజంగా రే సించానా వాడిని తర్వాత పొగుడుతో గాని ఫాస్ట్ గా వెళ్ళి మామకు కాల్ చేసి చెప్పు ఇలా కిడ్నాపర్స్ వచ్చేసారని ఓకేరా డోరీమన్ ఓకే వెంటనే ఫోన్ చేస్తాను ఒక్క నిమిషం ఆగు హలో విజయమామ ఎక్కడున్నావు ఇదిగో ఇక్కడ వీళ్ళు ఈ కిడ్నాపర్స్ మన ఇంటికి వచ్చారు మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి కరెక్ట్ సమయంలో చాప్ కూడా వచ్చి మాకు హెల్ప్ చేశారు నువ్వు ఫాస్ట్ గా రా ఏంట్రా సించాన్ నువ్వు అంటుంది నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను వచ్చే వరకు వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచు అర్థమవుతుందా నేను 2 నిమిషాలు మీ ముందుంటాను అసలు వాళ్ళు ఈ ఇంటి దాకా వచ్చేంత ధైర్యం ఎలా చేస్తారో నాకు అసలు అర్థం కావట్లేదు నువ్వు ఏం కంగారు పడకరా సించాన్ నేను కరెక్ట్ గా 2 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను అర్థమవుతుందా అందుకే నాకు ఇలాంటిది ఏదో జరుగుతుంది అనేసి అసలు ఆఫీస్కి వెళ్దామా వద్దా అన్నట్టు వెళ్ళాను వస్తున్నాను నువ్వు ఏం కంగారు పడక 2 నిమిషాలు నీ ముందుంటాను వాళ్ళ మట్టికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంటి దగ్గర ఉంచు అర్థమవుతుందా నీకు అన్నా లేగో ఆ విజయగడు వచ్చేస్తున్నాడు మనల్ని చేసేస్తాడు ఫాస్ట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి రారా ఫాస్ట్ గా రా మనం ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి వాడు వచ్చాడంటే మనల్ని అస్సలు వదిలిపెట్టడు ఫాస్ట్ గా వచ్చి వెహికల్ ఎక్కు ఓరి నాయనో అదేం కుక్కరా బాబు కొద్దుకుండుంటే గనక నన్ను చంపేసేది ఇప్పటికే ఇక్కడ చిన్న ముక్క లాగేసింది చాలంటే చాలా నొప్పి వస్తుంది ఇంకొక 2 నిమిషాలు మనం ఒక్కడే ఉండుంటే అదల్ని మనం చంపేస్తుందేమో అమ్మాయి వాడొచ్చాడంట కుక్క కన్నా చాలా డేంజర్ రా బాబు మనం ఇక్కడ అస్సలు ఉండకూడదు ఏదో ఒక దేశం పారిపోవాలి వెంటనే అయిపోయారా నా చేతిలో ఈ రోజు వీళ్ళని అస్సలు వదిలిపెట్టేదే లేదు లేదంటే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి డబ్బులు తీసుకుంటారా వేరే వాళ్ళ దగ్గర వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు రే సించాన్ వచ్చేసాను ఏర్రా వాళ్ళు ఏరి రే ఎక్కడా రే సించాన్ వాళ్ళు ఇక్కడే పడిపోయి ఉన్నారన్నావు కదరా ఏర్రా వాళ్ళు మామా వచ్చేసావా నిన్ను చూస్తామో చూడమని చాలా భయపడ్డాం కానీ కరెక్ట్ సమయంలో చాప్ గడు వచ్చి వాళ్ళని కలిచేయడం వల్ల వాళ్ళ కింద పడిపోయి ఇప్పుడే నువ్వు వస్తున్నావని తెలిసి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు నువ్వు కొద్దిగా ముందు వచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళు దొరికేసేవాళ్ళు మామా వాళ్ళు మమ్మల్ని అస్సలు వదిలిపెట్టేలా లేరు కరెక్ట్ సమయంలో చాప్ గడు రావడం వల్లే మేము ఈ రోజు బ్రతికున్నాం చాప్ కరెక్ట్ సమయంలో వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ రా నీకు చెప్పిన పని చెప్పినట్టు చేసినందుకు నీకైతే మొత్తం చికెన్ కొనిస్తా ఏంట్రా నువ్వు చెప్పేదా ఈ చాపు గడికి చికెన్ కొనిస్తావా థ్యాంక్ యూ సో మచ్ రా జరిగిందంతా చూస్తుంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది మనమే ఏదో ఒకటి చేసి వాణ్ణి అదుపులో పెట్టాలి చేస్తాను వాణ్ణి ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు కూడా తెలుసు వాడితో మనమే ఒక డీల్కి వచ్చామంటే ఖచ్చితంగా వాడు మన అండర్లోకి వస్తాడు ఓకే మిమ్మల్ని ఇంకొకసారి కిడ్నాప్ చేయడానికి కూడా ఆలోచించడు వాడికే కాల్ చేసి అసలు వాడు ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను హలో నేను విజయ్ మాట్లాడుతున్నాను రే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా ఎందుకని మమ్మల్ని ఎలా తింటున్నావు ఏంటి స్పైడర్ మ్యాన్ సూట్లు కావాలా రే స్పైడర్ మ్యాన్ సూట్లు ఏవన్నా చిన్న ఎలక పిల్ల సూట్లు అనుకున్నావా ఏంటి తీసుకొచ్చి ఇవ్వడానికి అవి ఒక సూపర్ హీరో సూట్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు అర్థమవుతుందా అవన్నీ నాకు అనవసరం కానీ
నేను అడిగింది నువ్వు ఇవ్వలేకపోతే నేను ఖచ్చితంగా ఆ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను. తర్వాత ఏం జరుగుతుందనేది నీకు కూడా తెలుసు. నా కోసం నాకంటే ఎక్కువ నీకే బాగా తెలుసు. అది మైండ్ లో పెట్టుకో. సరే సరే, నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ స్పైడర్ మ్యాన్ సూట్లు తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు వీళ్ళని ఇంకెప్పుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా అర్థమవుతుందా? ఓకే. రే సించాన్, వాళ్ళతో అయితే మాత్రం మనం ఒక ఒప్పందంకి అయితే వచ్చాం. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా సరిగ్గా అర్థమవుతుందా? స్పైడర్ మ్యాన్ సూట్లు తీసుకెళ్లి వాడి చేతిలో పెడతావా? నువ్వు గనక స్పైడర్ మ్యాన్ సూట్లు వాడి చేతిలో పెడితే ఈ లాస్ శాండోస్ మనం అస్సలు కాపాడలేం మామా. వాడు ఖచ్చితంగా దాన్ని ఏదొక బ్యాడ్ దానికే యూజ్ చేస్తాడు. రే, ఏంట్రా మీరు అంత సింపుల్ గా స్పైడర్ మ్యాన్ సూట్లు నేను వాడికి ఇస్తానని ఎలా అనుకున్నారు? రే, ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పైడర్ మ్యాన్ సూట్లు వాడి చేతిలో పడ్డాయంటే వాడు లాస్ సెంటర్స్నే కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని అంతం చేయాలని చూస్తాడు. కాబట్టి వాడికి మనం ఇచ్చినట్టు ఇచ్చి పోలీసులతో అరెస్ట్ చేస్తాం. అది అర్థమైందా? అంతకన్నా ముందు ఆ సూట్లు ఎక్కడున్నాయో వెతకాలి. పద ఫాస్ట్ గా. ఓకే, మనమైతే సూట్లు వెతకడానికి అయితే బయలుదేరాం గాయస్. ఎలా అన్నా సరే స్పైడర్ మ్యాన్ సూట్లు 2 గ్యాదర్ చేసి వాడికి ఇచ్చామంటే, వాడికి ఇవ్వమనుకోండి, స్పైడర్ మ్యాన్ 2 సూట్లు గ్యాదర్ చేసి వాడికి ఒక ఫోటో పెడతాం. వాడు నమ్ముతాడు. అవి ఎక్కడికి తీసుకురమ్మనాలో వాడు ఒక అడ్రస్ చెప్తాడు. డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులకు కూడా కాల్ చేసి మనతో పాటు వాళ్ళని కూడా తీసుకువెళ్ళామంటే వాడు రెడ్ హ్యాండెడ్ గా మనకు దొరికేస్తాడు. సరిపోతుంది అప్పుడు. ఓకే, మనమైతే వచ్చేసాం. ఈ వాటర్ లోనే ఎక్కడో ఒక సూట్ ఉందని చెప్పేసి చాలా సార్లు అవెంజర్స్ మాట్లాడుకుంటే విన్నాను. సరే సరే, మనమైతే మాత్రం ఫస్ట్ ఈ సూట్ ఎక్కడుందో దీన్ని వెతకాలి ఈ వాటర్ లో. దాని తర్వాత మన ఐరన్ మ్యాన్ గ్యారేజ్ లోనే ఒక సూట్ ఉందనేసి చాలా సార్లు హల్క్ కూడా నాతో చెప్పాడు. సరే సరే, ఫస్ట్ అయితే మనం ఈ సూట్ ఎక్కడుందో దీన్ని కనిపెట్టామంటే తర్వాత గ్యారేజ్ లో ఉన్న సూట్ ని ఈజీగా తీసుకువెళ్ళచ్చు. మనం ఈ సూట్లు వాడుతున్నట్టు అసలు వాళ్ళకి తెలియకూడదు. తెలిసిందంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అడ్డుకుంటారు. రే సించాన్, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి ఆ సూట్ ఎక్కడుందో వెతుకుతాను. ఓకే మామా, జాగ్రత్తగా వెళ్ళి ఆ సూట్ ని వెతుక్కొనిరా. సరే సరే, మీరు కూడా జాగ్రత్త. ఎవరైనా వస్తే నాకు వెంటనే చెప్పండి. అమ్మయ్యా, మనమైతే ఫైనల్ గా నీటిలోకి అయితే వచ్చేసాం. అసలు ఇప్పుడు ఆ డోర్ ఎక్కడుందో మనం వెతకాలి. ఓకే, ఫస్ట్ మన డోర్ ని ఫైండ్ చేస్తే ఆటోమేటిక్ గా అప్పుడు మనకి లోపలికి వెళ్ళడానికి దారి దొరుకుతుంది. ఓకే, మనం చాలా పెద్ద చెరువులోకి అయితే వచ్చాం. ఇందులో ఖచ్చితంగా మనం అది ఎక్కడుందో కనిపెట్టడం కాస్త టైం పడుతుంది. సారీ సారీ, బై మిస్టేక్ లో చెరువు అన్నాను. డ్యామ్ కదా ఇది. ఈ మధ్యన చెరువులో స్నానం చేసి చేసి అది బాగా అలవాటు అయిపోయింది అలా అంటాం. ఓకే, మొత్తం వెతుకుతున్నాను గాని నాకైతే ఎక్కడ కనబడడం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి, ఇక్కడే ఉంది. ఓరి నాయనో, నేను దూకిన దగ్గరే పెట్టుకొని అలా ఎదరికెళ్ళి మొత్తం అంతా చూస్తున్నాను. అమ్మయ్యా, ఫైనల్ గా మనకైతే మాత్రం డోర్ ఎక్కడుందో కనిపించేసింది. రే సించాన్, నాకు డోర్ ఎక్కడుందో కనబడిపోయిందిరా, కనబడిపోయింది. ఇంకా మనల్ని ఎవ్వరూ ఆపలేరు. లోపలికెళ్ళి ఆ స్పైడర్ మ్యాన్ సూట్ తీసుకుని వచ్చాడమే, ఒక్కటే లేటు. అబ్బా, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? దాని దగ్గరికి వెళ్తుంటే అది పైకి పుష్ చేసేస్తుంది. దాని పక్క నుంచి ఏవో ఆక్సిజన్ లెవెల్స్ లోంచి బుడగలు వచ్చి లోపలికి తోసేస్తుంది. అమ్మా, ఓకే, ఫైనల్ గా మనమైతే మాత్రం లోపలికి వచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద హ్యాంగర్ లో మనం ఆ సూట్ ఎక్కడుందో ఎలా వెతికేది? ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా మనం ఆ సూట్ తీసుకునే బయటికి వెళ్ళాలి. ఓకే, మనమైతే ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. ఎక్కడుందంటారు ఈ సూట్ అయితే మాత్రం? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. సరే సరే గాయస్, నేను ఒక్కనే వెతకడం చాలా చాలా కష్టం. కాబట్టి ఒకవేళ నేను వెళ్తున్నప్పుడు మీకు ఎక్కడైనా కనబడితే వెంటనే నాకు చెప్పండి. అప్పుడు నేనైతే గనక సూట్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాను. ఓకేనా? మర్చిపోకండి, మీరు హెల్ప్ చేస్తేనే మనం ఆ సూట్ని కనిపెట్టగలం కరెక్ట్గా. ఓకే, మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ఇక్కడ నుండి చూస్తున్నాను కానీ సూట్ అయితే మాత్రం నాకు ఎక్కడా కనబడడం లేదు. సరే సరే, ఒకసారి మనం మళ్ళీ పైకి వెళ్దాం. ఈ పైన ఏమన్నా ఉందేమో చూద్దాం, ఆగండి. అబ్బా, ఈ లెఫ్ట్ సైడ్ చూసాను, ఇక్కడ కూడా ఏమీ లేనట్టుకుంది. అక్కడైతే ఏమీ లేదు. ఈ రైట్ సైడ్ కూడా ఏమీ లేదు. సరే సరే, ఇంకొక ఫ్లోర్ పైకి వెళ్ళడానికి ఉంది కదా, దీని మీద కూడా వెళ్ళి చూద్దాం. ఎక్కడైనా సరే మనకి సూట్ కనబడుతుందేమో. ఓకే, ఫస్ట్ అయితే మనం ఒకసారి ఎదరికెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ ఏమన్నా కనబడుతుందేమో సూటు. ఓ, ఎక్కడుంది ఈ సూటు? ఏదో సరదాగా రీసౌండ్ ఏమన్నా వస్తుందేమో అనేసి టెస్ట్ చేశాను అంతే. ఓకే, ఎక్కడ 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 ఏంటబ్బా ఇది? ఎక్కడ చూసినా కనబడడం లేదు. గాయస్, అక్కడ చూడండి ఒకసారి, మీకు కనబడిందా? ఓ మై గాడ్, నాకైతే అక్కడ సూట్ కనబడింది. ఫాస్ట్ గా వెళ్ళి మనం ఆ సూట్ని అయితే తీసుకోవాలి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశాంతిగా ఉంది. ఒక సూట్ దొరికేసింది కాబట్టి ఇంకొక సూట్ సింపుల్ గా దొరికేసింది. ఎందుకంటే అది ఎక్కడో లేదు, మన ఐరన్ మ్యాన్ గ్యారేజ్ లోనే ఆ సూట్ అయితే గనక ఉంది. చాలా భద్రంగా దాచిపెట్టాడు. కానీ వాళ్ళకి మనం సూట్లు తీసుకువెళ్ళినట్టు అసలు తెలియకూడదు. ఎలాగైతే తీసుకువెళ్ళామో
తీసుకొచ్చినప్పుడు కూడా అలాగే తీసుకొచ్చి చాలా భద్రంగా పెట్టేసేయాలి ఇదే ప్లేసుల్లో. ఓకే. ఫైనల్‌గా మనకైతే ఒక సూట్ అయితే దొరికేసింది. చూసారా ఈ సూట్ చూడ్డానికి ఎంత బావుందో! ఇది గనక వాడి చేతిలో పడితే ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి దారుణానికే వాడతాడు. ఓకే. మనమైతే జాగ్రత్తగా సూట్‌నైతే తీసుకొని బయలుదేరుతున్నాం. వాడి చేతిలో అస్సల పడకూడదు ఈ సూట్ అయితే మాత్రం. హమ్మయ్య! మనమైతే ఫైనల్‌గా బయటికైతే వచ్చేసాం. ఎక్కడి నుంచి ఈత కొట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే సరిపోతుంది. మీ అందరికీ డౌట్ రావచ్చు. అన్నా నువ్వేమో సూట్ తీసుకువెళ్తున్నావు వాడికి ఇవ్వడానికి. మళ్ళీ వాడి చేతిలో పడకూడదని చెప్పేసి అంటున్నావు. అసలు ఎందుకు అలాగ అంటున్నావు అని చెప్పేసి మీకు అనుకోవచ్చు. కాకపోతే అలాగ ఎందుకు అంటున్నానో మీకు ఒక్కసారి నేను క్లారిటీగా చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఈ సూట్ తీసుకువెళ్ళి ఇంకొక సూట్ కూడా ఎలాగో తీసుకొస్తాం. ఈ 2 సూట్లు ఒక దగ్గర పెట్టి వాడికి ఫోటో పెట్టినప్పుడు వాడు మనల్ని నమ్ముతాడు. అరే వీళ్ళ సూట్లు తీసుకొచ్చారా అని. అప్పుడు వాడు మనకి అడ్రస్ పెడతాడు. ఆడి అడ్రస్‌కి వెళ్ళినప్పుడు మనం పోలీసులు కూడా తీసుకుని వెళ్తాం. వాడిని బుక్ చేసేస్తాం. అంతే. రే సించాన్ మనకేసే సూట్ దొరికేసింది. ఫాస్ట్‌గా మనం ఇంకొక సూట్ కూడా తీసుకురానికి వెళ్ళాలి. ఫాస్ట్‌గా పద. ఓకే. ఫైనల్‌గా సూట్ అయితే పైకెక్కిచ్చేసాను. జాగ్రత్తగా ఎవ్వరి కంట పడకుండా మనమైతే సూట్‌ని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ సూట్‌ని ఇంటి దగ్గర పెట్టేసి మన అవెంజర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి మరొక సూట్‌ని స్టీల్ చేయాలి. హమ్మయ్య! ఫైనల్‌గా మనమైతే ఇంటికి వచ్చేసాం. ఈ సూట్‌ని అయితే భద్రంగా బయట పెట్టేసాం. ఓకే. ఆ గ్యారేజ్ ఎవ్వడు ఓపెన్ చేయలేడు నేను తప్పించి. ఎందుకంటే అది సెన్సార్. కేవలం నాకు మాత్రమే ఉంటుంది ఆ సెన్సార్. ఓకే. మనమైతే ఇప్పుడు అర్జెంట్‌గా ఐరన్ మ్యాన్ వాళ్ళ ఇంటికెళ్ళి ఇంకొక సూట్‌ని కూడా స్టీల్ చేయాలి. అమ్మా! ఒక గంట నుంచి అయితే బయటకు వచ్చామనిపిస్తుంది. ఎందుకంటే ఒక సూట్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. కానీ మనకి చాలా సింపుల్‌గా దొరికేసింది. ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా ఎవ్వరి కంట పడకుండా మనం ఈ సూట్‌ని కూడా భద్రంగా స్టీల్ చేసేసేయాలి. సించాన్ మీరు ఎక్కువ అరిచి నేను దొరికేలా చేయకండి అర్థమవుతుందా? సైలెంట్‌గా ఉండండి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి. పైగా చెప్తున్నాను కిందకు కూడా మీరు అస్సలు రాకండి. ఓకే. ఇటు నుంచి అయితే గనక దారుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూశాను. ఇల్లంతా తిరిగి వెళ్ళని తెలుసా నేను ఇక్కడికి వెళ్ళడానికి. కానీ తీరా చూస్తేనేమో ఇటు నుంచి కూడా దారుంది. అబ్బా! ఏంట్రా ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అదే మీకు చెప్పాను గదా! మీరు కావాలంటే ఆ సూట్లు చూడండి అంతేగాని కిందకొచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేయకండి. ఓకే. వాళ్ళైతే పైనే ఉన్నారు. మనమైతే మాత్రం జాగ్రత్తగా కిందకి వెళ్ళి ఆ సూట్ ఎక్కడుందో వెతకాలి. ఓకే. ఈ లోపలే ఉండుంటుందేమో అనేసి అనుకుంటున్నాను. ఈ లోపల సూట్ ఏమీ కనబడలేదు నాకు. గాయ్స్ ఇదిగోండి ఇక్కడుంది సూటు. ఓకే. ఫైనల్‌గా నాకైతే మాత్రం సూట్ అయితే కనిపించిపోయింది. ఐరన్ మ్యాన్ అయితే మాత్రం భద్రంగా దీంట్లో పెట్టాడు. మనమైతే ఇప్పుడు జాగ్రత్తగా ఈ సూట్‌ని తీసుకొని వెళ్ళాలి. ఓకే. ఫైనల్‌గా మనకైతే సూట్ దొరికేసింది. ఇప్పుడు బయలుదేరిపోదాం. హమ్మయ్య! ఎవ్వరు చూడలేదు కాబట్టి మనమైతే సేఫ్. అబ్బా! మళ్ళీ లోపలికే వచ్చానా? ఓకే. ఫాస్ట్‌గా పైకి వెళ్ళిపోవాలి. రేయ్ సించాన్ నాకు సూట్ దొరికేసింది. పదండి పదండి ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. ఎక్కండ్రా ఎక్కండి వచ్చి ఫాస్ట్‌గా ఎక్కండి. హమ్మయ్య! ఫైనల్‌గా మనకి సూట్ దొరికేసింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదింకా. పద మామ పద. ఫాస్ట్ గా వెళ్ళి వాడికి 2 సూట్లు ఒక దగ్గర పెట్టి ఫోటోలు పెట్టామంటే వాడు వెంటనే అడ్రస్ పెడతాడు. వాడిని ఎలాగన్నా పోలీసులకి అప్పచెప్పాలి. అలాంటి వాడు బయట ఉంటే చాలా మందికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫాస్ట్ గా పద. వాణ్ణి నాకు వదిలేస్తే నేనే వాణ్ణి కొట్టేసి కుమ్మేస్తా. హలో! మీరు చెప్పినట్టుగానే 2 సూట్లని స్టీల్ చేసాం. ఎక్కడికి తీసుకురమ్మంటారు? మాకు మీరేదన్నా అడ్రస్ పెట్టారంటే మేము అక్కడికే తీసుకొచ్చి మీకు సూట్లయితే అప్పచెప్పేస్తాం. ఫాస్ట్‌గా మాకు అడ్రస్ పెట్టండి. ఆ ఇప్పుడే నువ్వు పెట్టిన వాట్సాప్ లో ఫోటో చూశాను. నాకు నమ్మకం కుదిరింది. వెంటనే నువ్వు నేను చెప్పిన ప్లేస్ ఆ 2 సూట్లని తీసుకొని తక్షణమే నా దగ్గరకు వచ్చేసాయి. రా, ఇంకొకసారి ఎప్పుడు మీ ఓల జోలికి కూడా నేను అస్సలు రాను. ఫాస్ట్ గా వచ్చి నాకు ఆ 2 సూట్లు అప్పచెప్పేసి వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవు. తీసుకొస్తున్నాను సార్ తీసుకొస్తున్నాను. వచ్చింది సార్ మీరు పెట్టిన లొకేషన్ కూడా. ఓకే. రే సించాన్ ఇప్పుడు మనమైతే పోలీసులకి కాల్ చేసి వాళ్ళకి కూడా ఈ లొకేషన్ అయితే పెట్టబోతున్నాం. ఓకే. అరే మళ్ళీ వీడికి చేసేస్తున్నాను ఆ ఫోను. ఓకే. ఇప్పుడు పోలీసులకి అయితే కాల్ చేద్దాం గాయ్స్ మనమైతే 100. ఓకే. మనమైతే పోలీసులకి కాల్ చేస్తున్నాం. రెడీగా ఉండండి. వాళ్ళకైతే మాత్రం మ్యాటర్ మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పాలి. హలో పోలీసులేనా మాట్లాడేది? అదే సార్ ఇందాక కాల్ చేశాను కదా. ఇలా సూట్లు తీసుకురండి లేదంటే గనక మీ వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నాడని చెప్పేసి ఒకడు బెదిరిస్తున్నాడని. సార్ వాడు లొకేషన్ కూడా పెట్టాడు. మీరు వీలైనంత ఫాస్ట్‌గా లొకేషన్‌కి అయితే రండి. నేను కూడా ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను. సార్ మీరు ఎంత బేగా వస్తే వాడు దొరుకుతాడు. ఎందుకంటే వాడు చాలా అంటే చాలా పెద్ద క్రిమినల్. వాడిని వదిలేసామంటే ఈ లాస్ శాండోస్ మొత్తాన్ని అంతం చేస్తాడు. ఫాస్ట్‌గా వచ్చేసేయండి. ఓకే. సించాన్ వాళ్ళకైతే మనం చెప్పేసాం. వాళ్ళైతే వస్తున్నారు. ఫాస్ట్‌గా మనం వాడు పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఓకే. ఫైనల్‌గా మనం వాడు పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం.
కానీ ఇక్కడ ఏంట్రా వాడి ఇల్లు ఎక్కడ కనబడడం లేదు మనకి. ఎంత పిచ్చడు వెంటి మామా, దొంగలు ఎప్పుడన్నా ఇంట్లో ఉంటారా ఏంటి? ఇలాంటి స్క్రాప్ ప్లేస్లోనే దాక్కుంటారు, అప్పుడు ఎవ్వరూ కనిపెట్టలేరని. సరే సరే సైలెంట్ గా ఉండు, వాడికి కాల్ చేస్తాను. హలో సార్, మీరు చెప్పిన ప్లేస్ కి వచ్చేసాం, బయట ఉన్నాం. ఫాస్ట్ గా రండి సార్. ఎక్కడే ఉన్నాం సార్, ఫాస్ట్ గా వచ్చేసేయండి. మీరు చెప్పిన 2 సూట్లు తీసుకుని వచ్చేసాం. ఓకే సార్, వస్తున్నారా? ఓకే, వాడైతే వస్తున్నాడంట్రా సించాన్, సిద్ధంగా ఉండు. వాడి రోజు అయిపోయాడు మన చేతిలో. అది నేను చెప్పిన సూట్లు తీసుకొచ్చేశారు. ఏయ్, ఇక్కడే ఉన్నానురా నేను. పైకి చూడండి, పైకే. అదే, ఇంకా నన్ను ఎవ్వరు ఆపలేరు. శబాష్ శబాష్ శబాష్. నేను చెప్పినట్టుగానే ఈ 2 సూట్లని తీసుకొచ్చినట్టుగా నీకు థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో, నీకు ఇచ్చిన మాట ప్రకారమే ఇంకొకసారి ఈ పిల్లల జోలికి నేను అస్సలు రాను, అర్థమవుతుందా? ఎందుకంటే నేను చెప్పగానే నువ్వు ఆ 2 సూట్లని తీసుకొచ్చినందుకు నేను వాళ్ళిద్దరిని వదిలిపెట్టేస్తున్నాను. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తానంటాడా రాస్కెల్? అలాంటి వాడిని అసలు వదిలిపెట్టేది లేదు. ఈ రోజు వాణ్ణి నేను ఏం చేస్తానో చూడు. అయిపోయాడు వీడు, నాకు దొరికాడు. వీడేనా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తానని చెప్పింది? అది ఏయ్, ఇక్కడ ఎవర్రా నాకు కంప్లైంట్ ఇచ్చింది? పొడ్డోడా, ఇంకా నీ పని అయిపోయిందిరా. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. పోలీసులకి నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికేశావు. ఆహా, పెద్ద ప్లానే వేసావురా. నేను అస్సలు వదిలిపెట్టను. నా చేతుల్లో అయిపోయావు. ఎవడైపోతాడో స్టేషన్ కి వెళ్ళాక చూసుకుందాం. ముందు వచ్చి కార్ ఎక్కు, లేదంటే ఇక్కడే షూట్ చేసి పడేస్తాను, అర్థమవుతుందా? ఏ ఆఫీసర్స్, వాడిని కార్ ఎక్కించండి. ఎక్కరా, ఎక్కు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్, కంప్లైంట్ ఇచ్చినందుకు. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే చాలా అంటే చాలా ప్రాబ్లం. ఓకే, నేను ఇక బయలుదేరుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడన్నా కనబడితే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసి చెప్పు, ధైర్యంగా, అర్థమవుతుందా? రాయ్, నేను అస్సలు వదిలిపెట్టను రా. ఆ 2 పిల్లల్ని కూడా నేను బయటకు వచ్చాక చంపేస్తాను రా, చంపేస్తాను. ఎలరా ఎల్లు, వచ్చిన తర్వాత చూసుకుందాం. చంపేస్తాడు. ఇడు చంపేస్తే చేతులు కట్టుకుని కూర్చుంటాం. మరి ఇంకొకసారి మన మీద అటాక్ చేయాలి, నేను ఒక గన్ తీసుకుని రప్పమని షూట్ చేసి పడేస్తాను. చచ్చి ఊరుకుంటాడు. వీడికి సూట్లు కావాలంట. ఒకవేళ ఈ సూట్లు వాడి చేతిలో పడుంటే గనక ఎంత పెద్ద అనార్థం జరిగేదో మీకు తెలుసా? లాస్ శాంటోస్ మొత్తాన్ని వాడు అంతం చేయడానికి ఈ సూట్లను అడుగుతున్నాడు. ఈ 2 సూట్లని బైండ్ చేసి వాడైతే గనక ఒక అల్టిమేట్ సూట్ తయారు చేస్తాడు. దాంతో ఈ లాస్ శాంటోస్ మొత్తాన్ని తగలబెట్టడానికే వాడి సూట్లు అడిగాడు. ఇస్తామా ఏంటి మనం? ఏం గాయ్స్, నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నానో, లైక్ మాత్రం ఎవరో కొట్టట్లేదు. సరే మరి అయితే